ఏ అభివృద్ధితో విశాఖపట్నం అభివృద్ధి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది విశాఖపట్నం, ఉత్తరాంధ్ర. కూటమి ప్రభుత్వం రాకముందు 1924 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి జరిగిందా, దారుణాలు జరిగినాయా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసు. రుషికొండ గుండుకోట దగ్గర నుంచి ఇచ్చాపురం నుంచి అనకాపల్లి దాకా భూములు ఎలా దోచుకున్నారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో, మర్డర్లు ఎన్ని చేశారో, వీళ్ళ దోపిడీకి అడ్డం వస్తున్న వాళ్ళని ఎంతమందిని చంపారో మీకు తెలుసు. ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది కార్యక్రమాలు మీకు తెలుసు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తా అంటే జై కొట్టిన జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా స్కామ్ కేసు కచ్చిలేసుకున్నాడు. ఆ 35,000 ఎకరాల భూములు ప్రైవేట్ పరం అయిపోతే వాళ్ళతో బేరం వాడుకుని తనకి 8,000 ఎకరాలు ఇచ్చేలాగా బేరం వాడుకుని ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పుకున్నాడు కేంద్రం దగ్గరికి వెళ్ళి. వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు అబద్ధాలు చెప్తాడు. మేము పోరాడామంటాడు. ఏంటి పోరాడింది? ఎక్కడ పోరాడావు? పోరాడితే ఎందుకు ఆగలేదు? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కానివ్వము, మేము కాపాడుతామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం వాళ్ళు నిలబెట్టుకున్నారు. ప్యాకేజీ ప్రకటించారు. పనులు చక్కగా జరుగుతున్నాయి. ఇక కేంద్ర రైల్వే డివిజన్లో ఎన్ని కుప్పిగంతులు జగన్ రెడ్డి వేసాడో మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తుందో చూసాం. రైల్వే బోర్డు కార్యాలయానికి స్థలం ఇవ్వమంటే ఇవ్వలేకపోయాడు జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలం ఇచ్చి నిర్మాణం కొనసాగుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర. నిన్న మొన్న ఎవడు ఏడుతాడు, ఏం చేశారు ఉత్తరాంధ్ర కానీ. కింద ఎవరు కామెంట్లు తిట్టారు, నీ బొందరా, నీ బొంద, ఇంకా నిద్రలోంచి మెలకు రాలేదు నీకు, ఇంకా కళ్ళకంటున్నావా, జగన్ రెడ్డి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు, ఆ జమానా పోయింది, ఇప్పుడు కూటమి వచ్చి నాకు అభివృద్ధి చెందుతుందిరా, లేచి చూడరా అని చెప్పి నేను కామెంట్లో చదివా. ఆ పెట్టినాడు అంత బుద్ధి లేనాడు అనమాట. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ దాంతోపాటు అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి అద్భుతంగా జరుగుతుంది. 62 సంవత్సరాలు అందరం కలిసికట్టుగా చెమటోడ్చి హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు కృషితో మైక్రోసాఫ్ట్, ఐఎస్బి వంటి ప్రఖ్యాత సంస్థలను తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించారు. Y2K రెవల్యూషన్ వల్ల అప్పట్లో అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు AI డేటా రెవల్యూషన్తో విశాఖపట్నం అదే స్థాయిలో అభివృద్ధి సాధించబోతోందని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ ఐటీ శాఖకు సంబంధించి బడ్జెట్ డిమాండ్స్పై చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖలో TCS ఏర్పాటుకు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్తో మాట్లాడాం. ఐటీ, BPO, స్టార్టప్ టాప్ 100 కంపెనీలను రాష్ట్రానికి రప్పించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. అద్భుతమైన టాలెంట్ మన వద్ద ఉంది. మన పిల్లలు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోంచి 2,500 కోట్ల ఐటీ ఎగుమతులు ఉన్నాయి. రాబోయే 5 ఏళ్లలో కనీసం 10 రెట్లు పెంచి 25,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. చాలామంది నిరుద్యోగ యువత ఐటీపై ఆశలు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తెచ్చి వారి ఆశలు నెరవేరుస్తాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా LG వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. పొరుగు రాష్ట్రానికి వెళ్తున్న ఒక కంపెనీ వెంటబడి EDB CEO 21 రోజుల్లో ల్యాండ్ కేటాయించి 1,700 కోట్లు పెట్టుబడి తెచ్చారు. కంపెనీలు రప్పించే అంశాన్ని మేము ఎంత సీరియస్గా తీసుకుంటున్నామనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు అన్ని రాష్ట్రాలు మనతో పోటీ పడుతున్నాయి. గతంలో కియా, HCL, TCS వంటి ప్రఖ్యాత సంస్థలను తెచ్చాం. బాబు సూపర్ 6లో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చాం. అందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యుల నుంచి ఏవైనా ప్రతిపాదనలు, మంచి సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం. జగన్మోహన్ రెడ్డిని ఆ 10 మంది ఎమ్మెల్యేలను అడుగుతున్నాడు ఆయన. మీరు మంచి సలహాలు ఇస్తే, మీరు రోడ్డు మీద కూర్చుని, ఫుట్పాత్ మీద కూర్చుని మంచి సలహాలు ఇచ్చినా మేము స్వీకరిస్తాం అంటున్నాడు ఆయన. మీరు రోడ్డు మీద కూర్చొని ప్రశ్నించినా అసెంబ్లీలో సమాధానం చెప్తున్నారు. అంటే మీరు అసెంబ్లీ రావడానికి మీరు సిగ్గుపడుతున్నారు, కానీ సమాధానం చెప్పడానికి అసెంబ్లీ వేదికను చేసుకుని మీరు అడిగే రోడ్డు మీద ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం సమాధానం చేయడానికి ఎక్కడ సిగ్గుపడట్లా. అలాగానే సిగ్గు వస్తుందేమో, అలాగానే అసెంబ్లీకి వస్తారేమో అని మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. మనకు చంద్రబాబు బ్రాండ్ ఉంది. చాలామంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, మహారాష్ట్రకు ముంబై, కర్ణాటక బెంగళూరు ఉందని అంటున్నారు. దేనికి, ఏ రాష్ట్రానికి ఏ నగరం ఏది ఉన్నా ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు, అది తెలిసిందే. ఆయన గ్లోబల్ లీడర్, స్టేట్ లీడరో నేషనల్ లీడరో కాదు, చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ లీడర్. ఆయనే రాష్ట్రానికి బ్రాండ్.